బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లో ఉగ్రవాద వ్యతిరేక శాంతి ర్యాలీలో ఒక ఆత్మాహుతి దాడి జరిగింది. 14 మంది స్పాట్లోనే ఎక్కడెక్కడ చనిపోయారు. ఇక 100 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. స్వాత్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కబాల్ పోలీస్ స్టేషన్ లక్ష్యంగా ఈ బ్లాస్ట్ జరిగింది. చనిపోయిన వారిలో 6 కూడా పోలీసులే. బాంబర్ని అడ్డుకున్నారు పోలీసులు, సాహసం చేశారు. అయితే గేట్ వద్దనే ఆ ఉగ్రవాది పేల్చుకున్నాడు. శాంతియుత నిరసన మధ్యలో రక్తపాతం నెలకొంది. తీవ్ర గాయాలతో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక స్వాత్లో హైలైట్ ప్రకటించారు బలగాలు. సో ప్రెజెంట్ మీరు చూస్తున్న విజువల్ ఒకసారి అక్కడ జరిగిన తీవ్రతకు సంబంధించి ఆ ఆత్మాహుతి దాడికి సంబంధించిన విజువల్ ఒకసారి ఆ వీడియో చూద్దాం. రైట్. సో ఇక్కడ ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఆ శబ్దం కూడా బహుశా మీకు వినిపించే ఉంటుంది ఒక్కసారిగా. భారీ బ్లాస్ట్కి సంబంధించిన శబ్దం. సో ఇది కబాల్ ప్రాంతం, స్వాత్ లోయ, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఆ ప్రావిన్స్లో, పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా. ఇట్స్ టాప్ అంటే నార్త్ పార్టెన్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్కి సమీపంగా ఉన్న ప్రాంతం. అక్కడ జరుగుతుంది ఏంటి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతిని కోరుతూ ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారంట. ఈ సమయంలోనే ఆ ర్యాలీ జరుగుతుంది. అక్కడ పోలీస్ స్టేషన్కి సమీపంగా జరిగింది. అక్కడ ఒక పోలీస్ స్టేషన్ సమీపంగా ఈ ర్యాలీ జరుగుతోంది. ఆ సమయంలోనే ఓ ఉగ్రవాది అక్కడికి చేరుకున్నాడు. ఆయన మానవ బాంబర్గా మారిపోవాలనుకున్నాడు. సో అక్కడికి ముందుగానే పోలీసులు గమనించారని పట్టుకునే లోపే గేట్ దగ్గర తరలిస్తున్న సమయంలో ఒకసారిగా ఈ బ్లాస్ట్ జరిగింది. సో అడ్డుకునే ప్రయత్నం చేయగా అతను తన వద్దున్నటువంటి పేలుడు పదార్థాలని పేల్చుకున్నాడంట. సో దీంతో 14 మంది మరణించారు. దాంట్లో పోలీసులు సుమారుగా 6 ఉన్నారు. 20 మందికి పైగా గాయాలే. ఇంకింత మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఏ ఉగ్రవాద సంస్థ అధికారికంగా దీనిపైన ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి మాట ఏంటంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అటువంటి ఉగ్రవాద సంస్థ నుంచే ఈ ఘటన జరిగి ఉంటుందనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల స్వాత్ ప్రాంతంలో కూడా అనేక కార్యకలాపాలకు పాల్పడింది ఈ టీటీపీ అనేటువంటి సంస్థ. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అటువంటి ఈ సంస్థ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని స్వాత్ లోయలో అనేక రకాలుగా దాడులకి, మారణ హోమానికి పాల్పడింది. ఇప్పుడు దీని కనుక కూడా కారణం వాళ్ళే అయి ఉంటారనేది ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి ఆ నిరసనకారుల యొక్క మాట. సో ఎవరినో ఏమో చేద్దామన్నటువంటి కుట్రలు కుయుక్తులు పడినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు అల్లాడిపోతోంది. ఓవైపు నీటి సమస్యలు, ఇంకోవైపు ఇటువంటి నిరసనకారులు అంటే మిలిటెంట్స్ చేస్తున్నటువంటి యాక్షన్స్. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అటువంటి ఈ వ్యవస్థని ఒకప్పుడు పెంచి పోషించింది. ఈ స్థాయిలో ఈ స్థాయిలో ఒక వాళ్ళకి హైప్ ఇచ్చింది ఇదే పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ, ఆసిమ్ మునీర్ అండ్ షెహబాజ్ షరీఫ్లే. ఈరోజు ఎవరినైతే వాళ్ళు పెంచి పోషించారో ఆ పెంచి పోషించినటువంటి పామ ఇప్పుడు వాళ్ళని కాటేస్తోంది. దాని తాలూకా పర్యావసాన్ని ఇప్పుడు మనం పాకిస్తాన్లో చూస్తూ ఉన్నాం. సో పాకిస్తాన్లో ఒక పోలీస్ స్టేషన్కి సమీపంగా జరిగినటువంటి ఈ మానవ బాంబర్ దాడిలో ఇప్పటికే 14 మంది చనిపోయారు. చాలా మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో దీని వెనుక టీటీపీ అనేటువంటి సంస్థ ఉందని వాళ్ళు చెప్తున్నమాట. సో ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆ నిరసన ర్యాలీ, అది ర్యాలీగా వస్తూ ఉన్నారు. కబాల్ పోలీస్ స్టేషన్కి సమీపంగా వెళ్ళడంతో అక్కడ వారంతా స్పీకర్లు పెట్టుకొని నినాదాలు ఇవ్వడాలు, వాళ్ళ ప్రసంగాలను కొనసాగించడం చేస్తున్న సమయంలో ఈ అటాక్ జరిగింది. సో అందరికి ఒకసారిగా పరుగులు తీశారు. ఇటీవల అంటే కూడా ఒకసారిగా పరుగులు తీశారు. ఒకే ఒక్క వ్యక్తి వచ్చి సుమారుగా 14 మంది ప్రాణాలని తుడిచివేయగలిగాడు. సో దాట్స్ మిలిటెంట్ గ్రూప్స్. సో మిలిటెంట్ గ్రూప్స్ అంటే ఈ మాదిరిగానే ఉంటాయి. ప్రాణాలు సైతం వదిలేయడానికి సిద్ధపడి ప్రాణాలను కూడా వదిలేస్తూ అవతల వాళ్ళ ప్రాణాలను తీయడమే లక్ష్యంగా ఉండేటువంటి మిలిటెంట్ గ్రూప్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ లక్ష్యం ఒకటే, శాంతి ర్యాలీలో పాల్గొన్న వారి ప్రజల్ని టార్గెట్ చేసుకునే ఇక్కడ ఆ టార్గెట్ కొనసాగింది. సో ర్యాలీకి భద్రత కల్పిస్తున్నారు పోలీసులు. ఉగ్రవాద వ్యతిరేక ఉద్యమాన్ని భయపెట్టేటువంటి ఒక ఉద్దేశంలో భాగంగానే టీటీపీ ఈ ఆలోచన దిగింది. ఏ ఉగ్రవాద సంస్థ అధికారికంగా ఇంకా అఫీషియల్ అనౌన్స్ చేయకపోయినా దీని వెనుక టీటీపీ ఉందనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో టీటీపీ అనేది 2007లో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బలహీనపరచడం కోసం ఉపయోగించినటువంటి ఒక సంస్థ. సో తీవ్రవాద ఇస్లామిక్ మిలిటెంట్స్ గ్రూప్ ఇది. పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించింది. సో 2007 to 2009 ఈ మధ్య కాలంలో తాలిబాన్ ప్రభావం గరిష్టంగా
చాలా పెద్ద ఎత్తున పెరగడంతో ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం భారీ ఆపరేషన్ చేసి వాళ్ళందరూ కూడా వెనక్కి పంపించే ప్రయత్నం చేసింది, కానీ కొంత విఫలమైందని చెప్పాలి. సో టీటీపీ సభ్యులు ఆఫ్ఘనిస్తాన్లో ఆశ్రయం పొందుతారు, అక్కడ నుంచి ఆర్థిక వనరులు తీసుకొచ్చుకుంటారు. పాకిస్తాన్లో ఒక ప్రమాదకర స్థాయిలోనే వాళ్ళ విషయాన్ని లోపల తీసుకెళ్తూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి ఈ సంఘటన పైన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా రియాక్ట్ అయ్యారు. సో ఆయన దీన్ని చాలా తీవ్రంగా ఖండించారు. సో ఆ ఇన్సిడెంట్ పైన ఆసిమ్ మునీర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా దీనిపైన చాలా సీరియస్ అయ్యారు, ఆర్మీని కూడా రంగంలోకి దించారు. సో టీటీపీ వ్యవస్థ ఇక్కడ ఒకసారిగా దాడి చేసిందనంటే ఇంకా దీని తాలూకా పర్యావసనాలు ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సో సేమ్ ఇటువంటి మాదిరిగానే ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోనే మానవ బాంబర్లుగా మారి కొంత ఇబ్బందికర వాతావరణం క్రియేట్ చేసే సంఘటనలు మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఏప్రిల్ 24, 2023 సేమ్ కాబల్ పోలీస్ స్టేషన్. సో two powerful explosions occurred inside the police station and counter-terrorism department. సో పోలీస్ స్టేషన్ లోపల 2 భారీ శబ్దాలతో కూడిన పేలుళ్లు సంభవించాయి. దీని కారణంగా అప్పుడు 12 మంది చనిపోతే 60 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యి ఆ తర్వాత మరణాల సంఖ్య మరింతగా పెరిగింది. ఇకపోతే ఫిబ్రవరి 3, 2018 సేమ్ ఇదే ప్రాంతంలో కాబల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోనే సుమారుగా 24 మంది సోల్జర్స్ చనిపోయారు. సో దానికి టార్గెట్ డైరెక్ట్గా ఈ టీటీపీఏ దాన్ని క్లెయిమ్ చేసుకుంది. ఇప్పుడు కూడా సేమ్ కాబల్ పోలీస్ స్టేషన్ దగ్గర జరిగినటువంటి ఈ ఘటనను కూడా అఫీషియల్గా టీటీపీ క్లెయిమ్ చేసుకోకపోయినా ఇక్కడ చనిపోయినటువంటి వారి సంఖ్య 14, ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ పైన మరింత తీవ్రంగా విశ్లేషిస్తూ ఇంకా ఈ టీటీపీ సభ్యులు ఎక్కడున్నారు, సో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ యాక్షన్స్ ఏంటి, వాళ్ళని పూర్తిగా ఇక్కడ నుంచి కొంత డైవర్ట్ చేయడం కోసం మాత్రమే పాకిస్తాన్ ఆర్మీ ప్రయత్నం చేస్తోంది. సో తాలిబాన్ పాకిస్తాన్ అనేటువంటి ఈ మిలిటెంట్ గ్రూప్ పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ఆందోళన క్రియేట్ చేస్తోంది. సో పాకిస్తాన్ ఎవరైతే ఇతర దేశాల మీద పడవేయడం, ఉదాహరణకి నా భారతదేశం మీద వాళ్ళు వచ్చి ఏ రకంగా ఇబ్బంది క్రియేట్ చేశారు, పహల్గామ్ ఉగ్రదాడి ఘటన చూసాం. ఆ తర్వాత నుంచి పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ పడుతూనే ఉంది. అమెరికా కొంత వాళ్ళకి ఆర్థికంగా వనరులు సమకూర్చే ప్రయత్నం కానీ, ఆయిల్ రిజర్వ్స్ పేరిట కొంత ఫైనాన్షియల్ పెట్టుబడులు పెట్టడం కానీ, లేకుంటే ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ హబ్గా మార్చడం కోసం చేసే ప్రయత్నాలు కానీ కొనసాగుతూ ఉన్నప్పటికీ నీటి కష్టాలు మొదలయ్యాయి. పైన ఖైబర్ పఖ్తూన్ఖ్వా, కింద సింధు ప్రావిన్స్ అండ్ బలూచిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్ మినహా మిగిలిన ప్రాంతాల్లో మొత్తం కూడా ఒక విపత్కర పరిస్థితి, విభిన్నమైనటువంటి వాతావరణం నెలకొంది. సో ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఈ వాతావరణం ఇంకా కొనసాగుతూ ఉన్న సమయంలో అటువైపు నుంచి పాకిస్తాన్ కూడా దీన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తూనే కొద్ది గొప్ప చైనా, అమెరికాల సహాయం కూడా తీసుకుంటుంది అనేది కొన్ని వార్తల ద్వారా, కొన్ని విశ్లేషణ ద్వారా బయటపడుతోంది. బికాజ్ బలూచిస్తాన్ వేర్పాటువాదం ఎప్పటి నుంచో ఉంది. సింధు ప్రావిన్స్లో వాళ్ళకి నీళ్లు లేక అక్కడ ఉన్న ప్రభుత్వాలు వేరు, అక్కడ దేశం మొత్తం ప్రభుత్వం అంటే సింధు ప్రావిన్స్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం. సో వాళ్ళు కూడా కొంత ఉద్యమిస్తూ ఉన్నారు. వాళ్ళకు పూర్తిగా నీటి సమస్యలు మొదలయ్యాయి, అకాల కష్టాలు ఏర్పడుతూ ఉన్నాయి, ఆకలి కష్టాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని వాళ్ళు కూడా పోరాడుతూ ఉన్నారు. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మొత్తం కూడా ఆఫ్ఘనిస్తాన్ తమ మిలిటెంట్ గ్రూప్లో చేతిలో పెట్టుకుంది. ఏ క్షణం ఎటువైపు నుంచి ఏ దాడి జరిగిద్దో కూడా అర్థం కాని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. మరి పాకిస్తాన్ పై